నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం అధునాతన సదుపాయాలు సకల హంగులతో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ ఆధునిక భారత్ కు ఈ పార్లమెంట్ అద్దం పడుతుందని మోదీ వెల్లడి ఉత్సవ్ రాజదండానికి మఠాధిపతుల ప్రత్యేక పూజలు సింగోల్ను స్పీకర్ ఆసనం పక్కన ప్రతిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించిన ప్రధాని సర్వమత ప్రార్థనలో పాల్గొన్న నరేంద్ర మోదీ యువ సమ్మేళనంలో యువత పాల్గొనాలి దేశంలో చారిత్రక మ్యూజియంలను సందర్శించాలని మన్ కీ బాత్ లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మన్ కీ బాత్ వేదికగా ప్రధాని నివాళులు సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారన్న మోదీ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలన్న ప్రధాని మాటలు స్ఫూర్తిదాయకం మన్ కీ బాత్ 101వ ఎపిసోడ్ ను ఆసక్తిగా తిలకించిన తిరుపతి ప్రజలు వార్తల్లో వివరాలు ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి నేడు శాస్త్రోక్తంగా ప్రారంభించారు ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీకగా నిర్మించిన ఈ పార్లమెంటు భవనంకు 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు దాదాపు 1200 కోట్ల రూపాయల అంచనాతో 2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల్లో దీన్ని పూర్తి చేశారు 4 అంతస్తుల్లో నిర్మించిన ఈ నూతన పార్లమెంటు భవనంలో లోక్సభలో 888 సీట్లు రాజ్యసభలో 384 సీట్లు లోక్సభ హాల్లో 1272 సీట్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్సభ ఛాంబర్ జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్ను రూపొందించారు భారత శాసన నిర్మాణ వ్యవస్థలో నేడు నూతన శకం ప్రారంభమైంది ఆత్మ నిర్భర్ కు ప్రతీకగా ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనం వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు व्यर्थी होगा तुमने से ऐसा कौन है कि गढ़ बनाना चाहता हो और पहले बैठकर खर्च ना जोड़े స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి కోసం ఉపయోగించిన రాజదండం సెంగోల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్లో ప్రతిష్ఠించారు తొలుత సెంగోల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సెంగోల్కు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు అనంతరం వేద పండితులు సెంగోల్కు మోదీకి అందచేసి ఆశీర్వాదం అందించగా ఆయన సెంగోల్ను లోక్సభ స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు नरेंद्र मोदी द्रव्य के रक्षक के रूप में कर्तव्य
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పార్లమెంట్లో చదివి వినిపించారు. ఆజాదీ కా అమృత్ కాలంలో నిర్మితమైన ఈ పార్లమెంట్ నూతన భవనంలో అర్థవంతమైన చర్చలు జరిగి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే కాకుండా దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. सबसे उत्तरी छोर से दक्षिणी सिरे तक, पूर्वी सीमा से पश्चिमी तट रेखा तक रहने वाले सभी देशवासियों के लिए गौरव व अतुलनीय आनंद का अवसर है कि नए संसद भवन का अनावरण हम सभी के बीच एकता और राष्ट्रीय गौरव की भावना को और अधिक मजबूत बनाएगा। मैं उन लोगों की हृदय से सराहना करती हूं जिन्होंने हमारे महान लोकतंत्र के जीवंत प्रतीक इस भवन का निर्माण कार्य संपन्न करने के लिए दिन रात अथक परिश्रम किया। इनके अनथक प्रयासों की स्मृति देशवासियों के मनोमस्तिष्क में सदैव अंकित रहेगी। मेरी हार्दिक शुभकामना है कि नवनिर्मित संसद भवन भारतीय लोकतंत्र की महान परंपराओं और आदर्शों के अनुरूप नए प्रतिमान स्थापित करे। ఆజాదీ కా అమృత్ కాలంలో నిర్మితమైన నూతన పార్లమెంటు భవనం భారతీయ సంస్కృతికి ఘన వారసత్వానికి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చదివి వినిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. आजादी मिलने से आज दुनिया की एक बड़ी ताकत के रूप में भारत की पहचान बनने तक की ऐतिहासिक यात्रा का गवाह है। मुझे पूरा यकीन है कि इस अमृत काल के दौर में बना नया संसद भवन आगे भी हमारी तेज प्रगति का साक्षी रहेगा। आत्मनिर्भर भारत बनाने से लेकर जनता की मूलभूत सभी जरूरतों की पूर्ति तक, देशवासियों को सशक्त बनाने से लेकर समग्र गरीबी उन्मूलन तक यह गौरवशाली भवन भावी दशकों के दौरान अनेक ऐतिहासिक पलों का अध्याय लिखेगा। नई संसद हमारी शाश्वत धाराओं का प्रतीक है। यह हमारी समृद्ध भारतीय वास्तुशिल्प परंपरा एवं सांस्कृतिक विरासत के साथ प्रगति विकास के लिए आधुनिक टेक्नोलॉजी को सर्वोत्तम तरीके से आत्मसात करने की हमारी क्षमता को भी నూతన పార్లమెంటు భవనం స్వాతంత్ర సమర యోధుల సాకార మాధ్యమంగా ఆత్మనిర్భర్ భారత్కు సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. 140 కోట్ల భారతీయుల కలలకు ఈ నూతన భవనం ప్రతిబింబమని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని అభివర్ణించారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశాన్ని ఈ నూతన భవనం ఇస్తుందన్నారు. నవభారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకు వెళుతుందన్న ప్రధాని కొత్త ఆలోచనలు సంకల్పంతో భారత్ ప్రగతి పంతాన పయనిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం అభివృద్ధిని గమనిస్తుందన్నారు. పార్లమెంటు నూతన భవనం జాతీయ చిహ్నాలను ప్రతిబింబిస్తుందన్న మోదీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని వెల్లడించారు. ఆధునిక భారత్కు ఇది పార్లమెంట్ అద్దం పడుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధర్మానికి అధికార మార్పిడి చిహ్నానికి ప్రతీకగా నిలిచే పవిత్ర సింబల్ను పార్లమెంట్లో ప్రతిష్ఠించినట్లు ప్రధాని తెలిపారు. निर्माण से इच्छा शक्ति को क्रिया शक्ति से, संकल्प को सिद्धि से जोड़ने वाली अहम कड़ी साबित होगा। ये नया भवन हमारे स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने का माध्यम बनेगा। ये नया भवन आत्मनिर्भर भारत के सूर्योदय का साक्षी बनेगा। ये नया भवन विकसित भारत के संकल्पों की सिद्धि
होते हुए देखेगा। ये नया भवन नूतन और पुरातन के सह अस्तित्व का भी आदर्श है। नए रास्तों पर चलकर ही नए प्रतिमान गढ़े जाते हैं। आज नया भारत नए लक्ष्य तय कर रहा है, नए रास्ते गढ़ रहा है। नया जोश है, नया उमंग है, नया सफर है, नई सोच है। दिशा नई है, दृष्टि नई है, संकल्प नया है, विश्वास नया है। और आज फिर एक बार पूरा विश्व भारत को, भारत के संकल्प की दृढ़ता को, भारतवासियों की प्रखरता को, भारतीय जनशक्ति की जिजीविषा को आदर और उम्मीद के भाव से देख रहा है। ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కాలంలో నిర్మితమైన నూతన పార్లమెంటు భవనం ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓం బిర్లా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ఉన్న సమయంలో కూడా పార్లమెంటు భవన నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆకాంక్షిస్తున్నట్లు ఓం బిర్లా పేర్కొన్నారు. संपूर्ण राष्ट्र आज इस महत्वपूर्ण और ऐतिहासिक पल का साक्षी बन रहा है। मैं माननीय प्रधानमंत्री जी को साधुवाद देता हूं, जिनके दृढ़ संकल्प और प्रेरक मार्गदर्शन से संसद का यह नया भवन 2.5 वर्ष से भी कम अवधि में बनकर तैयार हुआ। मैं उन हजारों श्रमिक भाई बहनों को नमन करता हूं, जिनकी निरंतर श्रम साधना और कठिन परिश्रम से ये भागीरथ प्रयास पूरा हुआ। नए वातावरण में नए विचारों का सर्जन होगा, ऐसा मेरा विश्वास है। हमारे नए भवन में ऊर्जा संरक्षण, जल संरक्षण, ग्रीन टेक्नोलॉजी, భారత నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల నాణ్యాన్ని తపాలా బిళ్లను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నాణ్యాన్ని ముద్రించారు. 75 రూపాయల నాణ్యానికి ఓవైపు అశోక స్తంభం, దాని కింద సత్యమేవ జయతే అని రూపొందించారు. ఎడమ వైపున దేవనాగరి లిపితో భారత్, కుడివైపున ఆంగ్లంలో భారత్ అని రాశారు. నాణ్యానికి ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్, దిగువ అంచున ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు లిఖించారు. నాణ్యం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో రూపొందించారు. 35 గ్రాముల బరువైన నాణ్యాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జిప్సంతో రూపొందించారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంటు భవనం ద్వారా నెరవేరుతాయని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరవంశ్ నారాయణ సింగ్ అన్నారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణ సింగ్ మాట్లాడుతూ గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర ప్రాప్తి, రాజ్యాంగ నిర్మాణం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు సాక్షిగా అది నిలిచిందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం జరిగిందని వివరించారు. రానున్న రోజుల్లో ప్రపంచ యువకునికి భారత్ అగ్రస్థానంలో నిలుస్తోందని, ప్రపంచానికి నేతృత్వం వహించే విధంగా భారత్ మారుతుందని నారాయణ సింగ్ తెలిపారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని కార్మికులతో సమావేశమై వారిని అభినందించారు. అనంతరం వారిని దిశాలవతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ ఉదయం పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ముందుగానే
మహాత్మా గాంధీకి మోదీ నివాళులర్పించారు. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం 101వ సంచికను ఒంగోలులోని పలు ప్రాంతాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆలకించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రేడియో ద్వారా డాక్టర్ శ్రీనివాస్ పలువురు ప్రజలు పేషెంట్లతో కలిసి ఆలకించారు. మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించిన అంశాలపై వారి అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. జరిగింది మా పేషెంట్లతో కలిసి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వారు ప్రస్తావించే విషయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు గొప్పగా మన తెలుగువారైన ప్రసిద్ధులైనటువంటి శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన్ని ప్రత్యేకంగా ఆయన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రజలకు ఎలా చేయించగలిగారు, దేవుడిగా ఎలా ఆయన పూజించారనేది ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పారు. ప్రధానమంత్రి ఇంత గొప్పగా చెప్పడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. నాకు తెలుసు, మన నటరత్న ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన శత జయంతి సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన గురించి గొప్పగా చెప్పడం తెలుగువారిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయి, దీన్ని ఏ విధంగా మనమందరం కూడా ఇటువంటి విభిన్న సంస్కృతుల్ని అలవర్చుకొని దీని నుంచి మనం ఏమేమి తెలుసుకోవాలి, భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం సాగుతుంది. మన ప్రీతం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సమాజంలో అందరూ సమానంగా ఉండాలని, అందరూ సమదృష్టిలో చూడాలనే లక్ష్యంతో ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది ఈ రోజున ఈ యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని మన్ కీ బాత్ ద్వారా ప్రజల ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్ల కృషి ఎనలేనిదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాయపాలెంలో నిర్వహించిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కె గంగవరం, కాజులూరు, రామచంద్రపురం అర్బన్, రూరల్ మండలాల వాలంటీర్లను మంత్రి సన్మానించి వారికి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందించారు. పథకాలను అందించేందుకు అర్హులను ఎంపిక చేయడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. రాజమహేంద్రవరం మహానాడు పేరుతో చంద్రబాబు ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మరోసారి మోసం చేసే జాబితా అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు దొంగిలించబడ్డ ద్విచక్ర వాహనాల కేసులో మైనర్లు ముద్దాయిలుగా ఉన్నారని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్య వయసులో ఉన్న పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎప్పటికప్పుడు వారిని గమనించాలని సూచించారు. దొంగిలించబడ్డ వాహనాలను సమర్థవంతంగా రికవరీ చేసిన క్రైమ్ పోలీసులను ఎస్పీ అభినందించారు. మైనర్గా ఉండడం వల్ల వాళ్ళ పేర్లు అనేటటువంటివి మనం చెప్పలేము. సో వాళ్ళకి బైక్స్ని తీసుకొని వచ్చి వాటిని తిరిగి తీసుకొని వెళ్ళి అమ్మేటటువంటి దీనిలో ఉత్తల వరహాల బాబు మాకవరపాలెనికి సంబంధించిన అతను, మరియు చిపురుపల్లి రాము, ఈయన కాకినాడ కడప మండలం కాకినాడకి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ దొంగతనాలు చేసిన వాటిని కాకినాడ జిల్లా పరిధి మార్చి కాకినాడ వరకు తీసుకొని వెళ్ళి దానిని ఇక్కడ వాటిని అమ్మేటటువంటి ప్రయత్నంలో భాగంగా బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని వెళుతూ కొన్నిటిని వేరే వేరే ప్లేసెస్లో పెట్టి దాన్ని అమ్మాలనే దీని మీద వెళ్ళే సందర్భంగా మన నర్సీపట్నం టౌన్ పోలీసులు
కసింకోటకి సంబంధించి ఒకటి, మొత్తం 11 బైక్స్ని. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పార్వతమ్మ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. జయంతి ఉత్సవాలు ఈ రోజు కల్లూరులో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది. పార్టీ స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసం, తెలుగు జాతిని, తెలుగు పార్టీని స్థాపించి తెలుగు జాతి మన నందమూరి తారక రామారావు గారు ప్రతి తెలుగువాడు గర్వించదగ్గేలా ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం తీసుకోకుండా అంతకు ఇంకా కొంచెం రెట్టింపు ఉత్సాహం ప్రజల్లో నింపుతూ అన్ని పథకాలని కాదు అన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి ఎంతో చేరువలో బాగుండాలి అని పార్టీని స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పట్లోనే 2 రూపాయల కిలో బియ్యము, రిజర్వేషన్లు, ముఖ్యంగా రిజర్వేషన్లు తెచ్చినది ఎన్టీ రామారావు గారు. మహిళలకు ఆస్తి హక్కు, అలాగే మహిళలకు రిజర్వేషన్ పార్టీలు అనేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. అందరి భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి గొప్ప బలమన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు లభించిన ఆదరణ పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పే అంశాలను ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. యువ సమ్మేళనం విశేషాలను యువత ద్వారానే తెలియచేస్తూ యువతతో ఫోన్లో మాట్లాడి ఆ విశేషాలను దేశ ప్రజలకు తెలియచేశారు. జపాన్ హిరోషిమా పర్యటన సమయంలో విశేషాలను, అలాగే దేశంలో మ్యూజియంల ప్రాధాన్యతను వివరించారు. మ్యూజియంలను సందర్శించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన కృషి త్యాగాలను వివరించారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్న మోదీ ఎన్టీ రామారావు సినీ రాజకీయ విశేషాలను మన్ కీ బాత్ వేదికగా ప్రస్తావించారు. మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ ప్రసార సమయంలో దేశం మొత్తం ఒక తాటి మీద నిలబడిందని, పారిశుద్ధ్య కార్మికుల నుంచి ప్రముఖ దిగ్గజాల వరకు ఒక తాటి మీదకు తీసుకురావటానికి మన్ కీ బాత్ ఎంతగానో తోడ్పడింది అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం పట్ల ప్రజలు చూపించిన ఆప్యాయత, అనురాగం అసాధారణమైనవని, భావోద్వేగాన్ని కలిగించే అంశమని ప్రధాని పేర్కొన్నారు. 100వ ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో ఈ కార్యక్రమాన్ని వినడానికి ప్రజలు తమ సమయాన్ని కేటాయించారన్నారు. న్యూజిలాండ్లో సైతం ఈ కార్యక్రమాన్ని వీక్షించారని ప్రధాని వివరించారు. న్యూజిలాండ్లో 100 సంవత్సరాల వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న వీడియోను చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎంతో మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని, అలాగే నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారని ప్రధాని వెల్లడించారు. पिछले महीने हम सभी ने इसकी स्पेशल सेंचुरी को सेलिब्रेट किया है. आपकी भागीदारी ही इस कार्यक्रम की सबसे बड़ी ताकत है. 100वें एपिसोड के ब्रॉडकास्ट के समय एक प्रकार से पूरा देश एक सूत्र में बन गया था. हमारे सफाई कर्मी भाई बहन हो या फिर अलग अलग सेक्टर्स के दिग्गज, मन की बात ने सबको एक साथ लाने का काम किया है. दुनिया के अलग अलग देशों में, अलग अलग टाइम जोन में, कहीं शाम हो रही थी तो कहीं देर रात थी. इसके बावजूद बड़ी संख्या में लोगों ने 100वें एपिसोड को सुनने के लिए समय निकाला. मैंने हजारों मील दूर न्यूजीलैंड का वो वीडियो भी देखा जिसमें 100 वर्ष की एक माताजी अपना आशीर्वाद दे रही हैं. కాశీ తమిళ సమ్మేళనంపై మాట్లాడిన అంశాలు మరోమారు ప్రధాని గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో జరిగిన కాశీ తెలుగు సమ్మేళనంపై కూడా ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అన్న భావనను బలాన్ని చేకూర్చే మరో సంఘటన కూడా జరిగిందని, ఇది యువ సంగమానికి సంబంధించిన ప్రయత్నమని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పేందుకు కృషి చేస్తున్న యువతతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన గ్యామర్ వ్యోక్యుమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో రాజస్థాన్లో పర్యటించిన అనుభవాలు, బీహార్కు చెందిన విశాఖ సింగ్ తమిళనాడులో పర్యటించిన విశేషాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు ప్రధానికి వారు వివరించారు.
ఈ పర్యటనలో వారు పొందిన స్ఫూర్తిని మన్ కీ బాత్లో పంచుకున్నారు. వారి అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో కూడా పంచుకోవాలని ప్రధాని కోరారు. ఆయా రాష్ట్రాలకు పర్యటనకు వెళ్లినప్పుడు వారికి అక్కడ లభించిన ఆదరణ, అక్కడ వారు చూపించిన ప్రేమ తదితర అంశాలు దేశ ప్రజలకు తెలియచేయాలని ప్రధాని వారిని కోరారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న యువ సమ్మేళనం ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచటానికి ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని యువతకు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కల్పించటం, వివిధ రాష్ట్రాలకు చెందిన సర్వోన్నత శిక్షణాలయాల్ని దీనికి అనుసంధానం చేసినట్లు ప్రధాని వివరించారు. యువ సమ్మేళనంలో యువత వేరే రాష్ట్రాలకు, పట్టణాలకు, గ్రామాలకు వెళుతున్నారని, దీని ద్వారా వారికి వివిధ రకాలైన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుందని ప్రధాని వెల్లడించారు. యువ సమ్మేళనం మొదటి విడతలో దాదాపు 1200 మంది భారతీయ యువకులకు దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటించారని, ఇందులో పాల్గొన్న యువతీ యువకులందరూ ఎన్నో మధుర జ్ఞాపకాలను మోసుకొని వారి ప్రాంతాలకు తిరిగొచ్చారని, అవి జీవితాంతం వాళ్ళకి గుర్తుండిపోతాయని మోదీ పేర్కొన్నారు. ప్రధాని ప్రముఖులతో సమావేశమైనప్పుడు వారి అనుభవాలను, భారతదేశ పర్యటనకు వచ్చిన విశేషాలను చెప్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, అలాంటి అద్భుతమైన అనుభవాలను విన్న తరువాత దేశంలోని విభిన్నమైన ప్రాంతాలను చూడాలన్న ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయని తాను బలంగా నమ్ముతున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. एजुकेशन मिनिस्ट्री ने युवा संगम नाम से एक बेहतरीन पहल की है। इस पहल का उद्देश्य पीपल टू पीपल कनेक्ट बढ़ाने के साथ ही देश के युवाओं को आपस में घुलने मिलने का मौका देना। विभिन्न राज्यों के उच्च शिक्षा संस्थानों को इससे जोड़ा गया है। युवा संगम में युवा दूसरे राज्यों के शहरों और गांवों में जाते हैं, उन्हें अलग अलग तरह के लोगों के साथ मिलने का मौका मिलता है। युवा संगम के फर्स्ट राउंड में लगभग 1200 युवा देश के 22 राज्यों का दौरा कर चुके हैं। मेरे प्यारे देशवासियों, कुछ दिनों पहले ही मैं जापान में हिरोशिमा में था। वहां मुझे हिरोशिमा पीस मेमोरियल म्यूजियम में जाने का अवसर मिला। यह एक भावुक कर देने वाला अनुभव था। जब हम इतिहास की यादों को संजोकर रखते हैं तो वो आने वाली पीढ़ियों की बहुत मदद करता है। कई बार म्यूजियम में हमें नए सबक मिलते हैं तो कई बार हमें बहुत कुछ सीखने को मिलता है। कुछ दिन पहले ही भारत में इंटरनेशनल म्यूजियम एक्सपो का भी आयोजन किया था। इसमें दुनिया के 1200 से अधिक म्यूजियम की विशेषताओं को दर्शाया गया। हमारे यहाँ भारत में अलग अलग प्रकार के ऐसे कई म्यूजियम्स हैं जो हमारे अतीत से जुड़े अनेक पहलुओं को प्रदर्शित करते हैं। बीते वर्षों में भी हमने भारत में नए नए तरह के म्यूजियम और मेमोरियल बनते देखे हैं। स्वाधीनता संग्राम में आदिवासी भाई बहनों के योगदान को समर्पित 10 नए म्यूजियम बनाए जा रहे हैं। భారత పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారని, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి దానికి జై విజ్ఞాన్ అనే పదాన్ని జోడించారని, కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడినప్పుడు తాను జై అనుసంధాన్ పదాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. మనం ఎలాంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి మాట్లాడుకున్నా ఆ మాటల్లో జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే 4 అంశాలు ఇమిడి ఉన్నాయి అన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన శివాజీ శ్యామరావు డోలే నాసిక్ జిల్లాలో ఒక చిన్న బృందంగా ఏర్పడి వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అండ్ గ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ పేరుతో చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు. సహకార సమృద్ధి భావనతో ఈ బృందం చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రముఖ స్వాతంత్ర సేనాని వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన త్యాగం, సాహసం, సంకల్ప శక్తికి సంబంధించిన కథలు ఇప్పటికీ మనందరికీ ప్రేరణ కలిగిస్తున్నాయని, అండమాన్లో వీర సావర్కర్ కాలాపాని శిక్ష అనుభవించిన చోటుని చూసిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. వీర సావర్కర్ వ్యక్తిత్వం ఎంతో దృఢమైందని, బానిసత్వపు శృంఖలాలు ఏమాత్రం ఆయనకు నచ్చేవి కావని, స్వాతంత్ర సంగ్రామంలో మాత్రమే కాక సమానత్వం, సామాజిక న్యాయం కోసం కూడా వీర సావర్కర్ ఎంతో పాటుపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే జూన్ 4వ తేదీ సంత్ కబీర్ దాస్ జయంతి సందర్భంగా ఆ విశేషాలను ప్రధాని ప్రస్తావించారు. సమాజాన్ని జాగృతం చేసేందుకు కబీర్ దాస్ చేసిన కృషిని ప్రధాని ప్రశంసిస్తూ సంత్ కబీర్ నుంచి ప్రేరణ పొంది సమాజాన్ని బలోపేతం చేసేందుకు బలమైన అనేక ప్రయత్నాలు చేయాలని ప్రధాని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.